బిఎన్బి పర్ఫెక్ట్ ఛానల్కు మీ ఛానల్కు స్వాగతం. ఇప్పుడు ఒక విషయం మీరు గమనించారు లేదు, మీరు బైకులు వేసుకొని వెళ్తుంటే మీ బైకుల వెనకాల కుక్కలు పరిగెడుతూ ఉంటాయి. అసలు కుక్కలు ఎందుకు పరిగెడతాయి? కుక్కలకి మనుషులకి చాలా అభినయ భావాలు ఉన్నాయి, స్నేహ సంబంధాలు ఉన్నాయి. కుక్క మనిషి అంటే ఎంతో ప్రేమగా ఉంటాయి. మరి అయినా సరే కుక్కలు బళ్ళ వెనకాల ఎందుకు పరిగెడుతున్నాయి చెప్పండి, ఆలోచించండి. కుక్క స్వతంత్ర జీవి అని భావిస్తారు. ఇదంతా నా సామ్రాజ్యం, నా సామ్రాజ్యం, నేనే రాజుని అన్నట్టుగా భావిస్తుంది కుక్క. ఆ ప్రాంతంలో నేనే రాజుని, నన్ను ఎవరు అదిరించి రావటానికి వెళ్ళాను, నా ప్రాంతానికి ఏ కుక్క వచ్చినా ఊరుకోను అని చెప్పి చూస్తూ ఉంటుంది. అలాంటిది మీరు సీరియస్ గా బండి వేసుకొని మీరు వెళ్ళిపోతూ ఉంటారు. మీరు ఏదో ప్రాంతంలో అండి, ఈ ప్రాంతంలో ఇంకో ప్రాంతంలో వీధి మీదగా వెళ్తుంటే ఆ కుక్క మీ టైర్ మీద, ఆ కుక్క వేరే మీ ప్రాంతంలో కుక్క పోసిన యూరినల్ని చూసి వాసన పసిగట్టి, ఇది మన ప్రాంతం బండి కాదు, నాకు కొత్త శత్రువు వచ్చాడు, ఈడెవడో వచ్చేసాడు అని చెప్పి బౌ 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 అనుకొని మీ వెనకాల పరిగెడుతూ ఉంటుంది. ఎందుకని? స్వతంత్రాన్ని కోల్పోతున్నాను, నా స్వతంత్రాన్ని నేను కోల్పోతాను, నాకు వేరే కుక్క వచ్చేస్తుంది నాకు పోటీకి అని చెప్పి మీ బండి వెనకాల పరిగెత్తుకుంటూ వస్తుంది. అవునంటారా కాదంటారా? మీ ఇంట్లోకి తలుపు కాలింగ్ బెల్ కొడతాడు, మీరు ఎవరో వచ్చి కొట్టగానే ఎవరండి, ఎవరు నువ్వు బయటకి ఎందుకు వచ్చా పైకి ఏదో బయటకి అంటే ముక్కు మోహన్ చేయనాడు. అదే తెలిసినాడు అనుకోండి, రండి రండి అక్కయ్య గారు, రండి అన్నయ్య గారు అని ఎంతో ప్రేమగా అభిమానంగా, అమ్మాయి మీ వాళ్ళు వచ్చారు అని ఎంతో అభిమానంగా, రండి కూర్చోండి, దానికి రండి పర్లేదు, ఫ్యాన్ వేసి కుర్చీ వేసి లైట్ వేసి వాళ్ళకి సకల మర్యాద, టీ పెట్టు కాఫీ పెట్టు అని ఎంతో మర్యాద చేస్తాం. అలాంటిది ఒక ప్రాంతంలో ఉండే కుక్క ఇంకో ప్రాంతానికి వస్తే ఊరుకుంటుందా? ఊరుకోదు కదా. అలాగే మీ వాహనాలు మీరు వెళ్తుంటే దానికి బ్రెయిన్ లేదు, బ్రెయిన్ ఉందనుకుంటున్నారా? ఉంది, అభిమానం ఉంది, ప్రేమ ఉంది, కానీ బ్రెయిన్ లేకపోవడం వల్ల మీ బండి వెనకాల పరిగెత్తుకొని మీరు వేగం పెంచుకుని అది వేగం పెంచుకుంటూ వస్తుంది. జరిగేది జగన్ ప్రభుత్వంలో కూడా అదే. ఇక్కడ ఎమ్మెల్యేని తీసుకెళ్ళి ఎక్కడో వేసి అక్కడ సీట్ వస్తుందా? అక్కడ గెలుస్తాడా? ఊరుకుంటారు అక్కడ వాళ్ళు? అక్కడ కార్పొరేటర్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ ఏరియాలో ఎమ్మెల్యేగా వేయడం ఏంటి? ఇది ఏమన్నా కరెక్టా? ఒక వీధిలో కుక్క ఇంకో వీధికి వస్తేనే ఊరుకోనే రోజుల్లో ఒక ఏరియా, ఒక కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎమ్మెల్యేని ఇక్కడ గెలిచిన వాడికి సీట్ లేకపోతే లేదు పోరా, నువ్వు ఇంకోటికి ఇస్తున్నా అని చెప్పాలా? నువ్వు ఇప్పుడు బోళ్ళని సంపాదించుకున్నావు, పో గెట్అవుట్ అని చెప్పి పంపించావు. లేదంటే వాడు బలపరిచిన వ్యక్తిని పెట్టాలి. అది కాకుండా నువ్వు వీడిని తీసుకెళ్లి ఎక్కడో పడేసి, ఎక్కడోనో తీసుకొచ్చి ఇక్కడ పడేసి, ఎంపీని తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేసి, ఎమ్మెల్సీని చేసి, ఎమ్మెల్సీని తీసుకొచ్చి ఎంపీని చేసి, వీధి కార్పొరేటర్ని తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేసి, వర్క్ బోర్డు వాళ్ళని తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేసి, ఎలా ఒప్పుకుంటారు? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? వాట్ ఈజ్ యువర్ ట్రాజడీ? వాట్ ఈజ్ యువర్ థింక్? నీ ఆలోచన ఏంటి? ఎవరినో ఒక వీధిలో ఒక కుక్క ఇంకో కుక్క వస్తే ఊరుకోని పరిస్థితుల్లో నువ్వు ఎక్కడి నుండో వచ్చి, ఆఫ్ కోర్స్ మొన్న ఈ మధ్య జరిగిన కార్పొరేషన్ ఎలక్షన్ లో పోన్లే కదా అని కార్పొరేటర్లు ఎక్కడెక్కడ నుండో వచ్చి నువ్వు ఒక డివిజన్ కాపాడి ఇంకో డివిజన్ లో వాళ్ళని తీసుకొచ్చి ఇంకో డివిజన్ లో వేసిన గెలిపించారని అదే స్ట్రాటజీ పెడతావా? అది కరెక్టా? ఇది కరెక్ట్ కాదు. ఎక్కడ వాళ్ళు అక్కడే. నీ అమ్మని, నీ తల్లిని తల్లి అంటే ఎవరన్నా అనొచ్చు, ఎవరన్నా ఒప్పుకుంటారు. అమ్మని అమ్మంటే ఎవడన్నా అమ్మ అనొచ్చు. కానీ నీ భార్యని నేను వచ్చి భార్య అంటే ఊరుకోదు, చాచి చొప్పుచు కొడుతుంది.
ఒకళ్ళ భార్య ఇంకోళ్ళ భార్య కాదు, ఎవరి అమ్మన్నా అమ్మే. నువ్వు అక్కడే ఉన్నావు, నువ్వు సీఎంగానే ఉన్నావు, కానీ నీ భార్య లాంటి నీ ఎమ్మెల్యేలు ఎంపీలని వీళ్ళందరినీ మేమెందుకు ఒప్పుకుంటాం? మేము వచ్చి నీ భార్య అంటే మేము భార్య అంటే ఊరుకుంటా? చొప్పు కొడుతుంది. మా భార్య నువ్వు వచ్చి భార్య అంటే ఊరుకుంటుంది. మా అమ్మ నువ్వు అమ్మ అంటే రా బాబు కూర్చో అంటది. నువ్వు నీ కొడుకుని నీ తమ్ముడిని అని అంటే ఊరుకు ఒప్పుకుంటుంది. తమ్ముడు అంటే ఒప్పుకోడు. నీ భార్యని భార్య అంటే ఎవరు ఒప్పుకోరు. ఎలా ఒప్పుకుంటారని? నువ్వు ఎక్కడో ఎమ్మెల్యే ఎందుకు ఇక్కడేసి, ఇక్కడ ఎమ్మెల్యే ఎందుకు అక్కడేసి, అందుకే సీట్లు ఖాళీ అవుతానే ఉన్నాయి. ఏమో చివరికి నువ్వే ఖాళీ అవుతావేమో, నువ్వు ఉంటావో. ఆ ఓటర్ మహాజనులు వాళ్ళ ఒక్క జడ్జిమెంట్ ఎలా ఇస్తారో చూద్దాం, ట్రై చేద్దాం. ఎనీవే, మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్, యువర్ ఛానల్. థ్యాంక్ యూ.